నీకు ఒకటి నేను అంటే నువ్వు దానికి రివర్స్ చేస్తావు ఎప్పుడు నీకు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 5:45 అని నేను ఇక్కడ టీ పెట్టాను తాగడానికి. అయినా పెట్టలేదు, ఇవాళ పెట్టినాను మార్నింగ్ టీ పెట్టాను తాగడానికి. సో ఇప్పుడు తాగేస్తాను. ఇవాళ ఇంకా నేను హనీ వాటర్ ఏం తాగలేదు, డైరెక్ట్గా నేను టీ తాగేస్తాను. సో అందుకోసమే హనీ వాటర్ తాగాలనిపించలేదు నాకు ఈరోజు ఎందుకు. జస్ట్ మందు అలాగో వేసుకోవాలి, ఆయుర్వేదిక్ది మందు వేసుకొని ఓన్లీ వాటర్ తాగేస్తాను. ఇంకా హనీ వాటర్ తాగను, డైరెక్ట్గా టీ తాగేసి తలనొప్పిగా ఉంది ఎందుకు లేచి దగ్గర నుంచి. సో దానివల్ల రైట్ టీ తాగేస్తాను హనీ వాటర్ కాకుండా. మనకి ఒక 5 minutes దాకా మన ఇంకా లేపేస్తాను, వచ్చేలాగా పడుకుంటుంది ఇక్కడ కదా అది. మా అన్నయ్య ఇప్పుడు కాడా ఇచ్చాను అండ్ స్నానం చేసి వచ్చింది, జ్వరం కొంచెం తగ్గింది. మళ్ళీ మందు ఇచ్చేస్తాను స్కూల్కి వెళ్ళే ముందు. మళ్ళీ వచ్చేదా మళ్ళీ ఈవినింగ్ వేస్తాను. మా అన్నయ్య రెడీ చేయాలి అయిపోయింది ఫుల్గాను. ఇప్పుడు నా హెయిర్ స్టైల్ చూస్తారా ఎలా ఉందో. హెయిర్ స్టైల్ ఇలా చేశాను డిజైన్ గాను. సో డిజైన్ హెయిర్ స్టైల్ చేస్తాను ఈరోజు కొంచెం. అండ్ ఇప్పుడు తినిపించేస్తాను, నాకు దోశ చేశాను. సో పచ్చడితో పాటు తినిపించేస్తున్నాను ఆవకాయతో. అండ్ దెన్ దానికి క్రీమ్ అవి రాస్తాను. ఇంకా ఇప్పుడు 7:45 అవుతుంది. అది ఎలాగో అవుతాయి నీకు. నువ్వు స్కూల్కి వెళ్తావు అంటే దయ్యం ఏంటి ఇట్లా పిశాచిలాగా తయారవుతావు నువ్వు. పిశాచి దయ్యంగా దారుణంగా ఉంటుంది. రెడీ అయిపోయింది ఇప్పుడు. అండ్ మా కొంచెం విభూతి రాసేస్తున్నాను. నేను వైజాగ్ నుంచి వచ్చాను, సాయిబాబా గుడి నుంచి. ఫోన్లో పెట్టేస్తాను, ఇలా ఫోన్కి పెట్టేస్తే వ్యూస్ రాదు, అక్కడ తీసేసుకుంటాను అంతే కదా. సరే మళ్ళీ ఇప్పుడు మందు కూడా వేయించాను, ఇంకా మందు తాగేసింది. ఆయన మందు తాగేసిన తర్వాత నట్స్ తింటుంది, ఎందుకంటే నోరంతా పాడైపోయిందని నట్స్ తింటుంది. ఏమన్నా క్యాష్యూ తినేసావా? ఓన్లీ పిస్తా ఉందా పప్ప? పద చెప్పి మళ్ళీ పడుకుని పోయారట. సో మన ఇలా పింక్ కలర్ లాంగ్ గౌన్ వేసుకుంది ఈరోజు. దాంతోపాటు హెయిర్ స్టైల్ అలాగా ఫుల్ చేస్తాను. అండ్ ఇప్పుడు నార్మల్ చెప్పలు వేసుకుంటుంది ఈరోజు. బ్రేస్లెట్ అన్ని పింక్ ఈరోజు నీకు పింక్. అండ్ అది కాక పింక్ అండ్ వైట్ చెప్పలు కూడా వేసుకుంటుంది అక్కడ ఉంది. షూ కాదు బ్లూ వేసుకుంటుంది అందాక. జీన్స్ చెప్పలు వేసుకుంటా. ఓకే జీన్స్ చెప్పలు వేసుకుంటుందంట అని వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను ముందు ఇల్లు అని తుడిచేస్తాను అండ్ దెన్ గిన్నెలు గట్రా తోముకుంటాను. సో ఇల్లు తుడిచేస్తే సగం పని అయిపోతుంది. నేను మళ్ళీ చెప్పాలి అవన్నీ ప్లేసెస్లో పెట్టేయాలి. ఈ ఇంటి చెప్పలు ఇది కదా, సో ఇక్కడ పెట్టేస్తాను నేను. అండ్ మళ్ళీ వచ్చేటట్టు వేసుకుంటాను. నాకు వచ్చేలోపల అట్లీస్ట్ నేను ఇల్లు తుడిచేస్తాను. దీనికి మేడం వాళ్ళతో మాట్లాడి వస్తాను, ఎందుకంటే రేపు మాన్యకి రేపు పుట్టినరోజు August 4th. అండ్ మేడం వాళ్ళు ఏంటంటే రేపు పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టారు. సో మీటింగ్ అంటే జనరల్గా స్కూల్ సెలవు ఉంటుంది. సో అర్థం కావట్లేదు స్కూల్ సెలవా కాదా. ఒకవేళ రేపు సెలవు ఉంది అనుకో, మరి ఫ్రైడే సెలవు ఉంటుంది కదా శుక్రవారం లాగా. సో ఇవాళ కొంచెం చాక్లెట్స్ కానీ కేక్ కానీ అవన్నీ పంపించేస్తామని మేము అనుకుంటున్నాము. సో నాకు ఇప్పుడు అడిగి ఒక రేపు సెలవు ఉందంటే ఇవాళ చాక్లెట్ మజా కేక్ అవన్నీ ఇవాళ తీసుకుని వెళ్ళిపోతాం. 10:30-11 తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తాం, అది పని చేసుకుంటుంది. ఇంకాను మళ్ళీ ఎందుకు ఎప్పుడుదాకా వెయిట్ చేయడము, రేపే కదా పుట్టినరోజు, ఇవాళ ఇచ్చేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది. మంచి డ్రెస్ కూడా వేయించి తీసుకుని వెళ్ళిపోతుంది. దానికి పంపించాను కనీసం పోనీ పుట్టినరోజు డ్రెస్ లాగా అనిపిస్తుందని. నేను బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. బిర్యానీ కోసం ఆల్రెడీ సోయా చంక్స్ నానబెట్టేసాను వేడి నీళ్ళలోనే. అండ్ ఇక్కడ ఉల్లిపాయలు కొన్ని కట్ చేస్తాను. ఇప్పుడు నా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. ఆల్రెడీ 9:30 అవుతుంది. ఇప్పుడు నేను కుక్కర్లోనే నూనె వేసి అండ్ జీలకర్ర తర్వాత బిర్యానీ ఆకు వేస్తాను అండ్ ఉల్లిపాయ వేసి ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చేస్తాను. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని తెచ్చాను కదా షాప్ నుంచి, అది వేస్తాను. అండ్ దెన్ బంగాళదుంప వేస్తే కొంచెం ఉప్పు వేసి ఇది ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇప్పుడు సోయా చంక్స్ చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. చాలా పెద్దవి, ఇవి చాలా పెద్దవి ఉన్నాయి. సో దానివల్ల చిన్న ముక్కలు కట్ చేసి అప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసేస్తాను. కొంచెం పెన్లో అన్నం వేస్తాను, అంటే బియ్యం వేస్తాను. అండ్ ఇప్పుడు ఈ బిర్యానీ మసాలా ఈస్టర్న్ బిర్యానీ మసాలా ఇది వేస్తాను. ఇప్పుడు బాగుంటుంది టేస్ట్. అండ్ ఉప్పు వేసేసి దీనికి మిక్స్ చేసేస్తాను. అండ్ దెన్ నీళ్ళు వేసి దీనికి బాయిల్ చేయడానికి విసిల్స్ వేయడానికి వదిలేస్తాను. ఇంకా సో టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది మాది. నీళ్ళు వేస్తాను కొలత ప్రకారంగా. అండ్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను సో దట్ మెత్తగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకెప్పుడు
విసులు రావడానికి వదిలేస్తాను. ఇప్పుడు రైతా కూడా చేసేస్తాను దాన్ని. సో ఆల్మోస్ట్ 10-15 అవుతుంది. రైతా గట్ట అవన్నీ చేసేసి నేను టీ కొంచెం తాగుతాను. మార్నింగ్ తాగాను 6 ఇంకా టీ తాగలేదు ఇప్పుడు దాకాను, నిద్రగా ఉంది. సో టీ తాగేస్తాను, రెడీ అయిపోతాను. నాగికి లేపాలి మళ్ళీ. సో నా పనులు నేను చేసేసుకుని రెడీగా ఉంటే దానికి లేపేసి ఎప్పుడు బయటికి వెళ్తాం అన్న కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అండ్ డ్రెస్సెస్ వచ్చేయాలి లేదా కనుక్కోవడానికి. బికాస్ ఫోన్ చేసి వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఎలాగో క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాలి కదా. సో ఏకంగా క్యారేజ్ ఇచ్చేసి మాట్లాడుకొని వచ్చేస్తామని నేను అనుకుంటున్నాను. సో దట్ ముందు కేక్ ఆర్డర్ ఇచ్చేద్దాము లేదా ముందు స్కూల్కి వెళ్దాం. ఎవరైనా చూసుకుంటే నాకు ఒక 11 లేపుతాను. నేను ముందు కొంచెం టీ తాగి ఫ్రెష్ అప్ అవ్వాలి. నా ఫేస్ చూస్తే స్కూల్ అనుకుంటారు, పిచ్చిదని అనుకుంటారు టోటల్ గాను. ఎక్కడి నుంచి పిచ్చిది వచ్చిందని అమ్మో బరువు పోతుంది అది. బిర్యానీ అయిపోయింది అని మా అన్నయ్య కోసం ప్యాక్ చేస్తాను. చూడండి ఇంత చాలా బాగుంది, వాసన కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ నాగి కోసం రైతా చేస్తాను, ఓన్లీ ఉల్లిపాయలు వేసుకొని. అండ్ మా అన్నయ్య కోసం దోసకాయ ఇంకా ఉల్లిపాయలు వేసుకొని చేశాను 2. సో ప్యాక్ చేసేసి మా అన్నయ్య కూడా కలిపి ఇచ్చేస్తాను రైతా. విష్ణు చాలా బాగున్నాను. నేను ఇప్పుడు బాగున్నాను. ఎప్పుడు బేకరీకి వచ్చాము కేక్ ఆర్డర్ ఇవ్వడానికి మా అన్నయ్య పుట్టినరోజు కోసం. సో స్కూల్కి వెళ్ళాము, యూనిఫామ్ గురించి ఇంకా స్టిల్ రాలేదు. సో నెక్స్ట్ వీక్ అంటున్నాను, చూడాలి మరి ఎప్పుడు వస్తుందో. ప్రస్తుతానికి కేక్ ఆర్డర్ ఇచ్చి వెళ్తే రేపు 11:30-12 కదా ఇచ్చేయాలి మరి స్కూల్కి. వాళ్ళు లంచ్ బ్రేక్లో సెలబ్రేట్ చేసుకుంటారు. మేము మొగల్స్ రెస్టారెంట్కి వచ్చాము పార్సిల్ తీసుకోవడానికి. చూసారు చక్కగా పార్సిల్ వస్తుంది. అక్కడ బకెట్ పెట్టారు, అక్కడ నుంచి నాగి కర్రీ తీసుకున్నారు, అండా మసాలా బిర్యానీతో పాటు తను తింటారని. మాన్యాకి రైతాని ఇస్తాను, నేను కూడా రైతే తింటాను. ఇప్పుడు అవుతుంది 1:30 అండ్ భోజనం చేస్తాను. నేను ఇంకా నాగి బిర్యానీ తినేసాను. అండ్ ఇప్పుడు పడుకోవడానికి నాగి వెళ్ళిపోయాను. నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. నాగి కర్రీ తెచ్చారు ముగల్స్ నుంచి. ముగల్స్ చూసారు ఎలాగొస్తుందో. అక్కడ నుంచి కూరలు కర్రీస్ అవన్నీ పైనుంచి ఇలా బకెట్లో ఇస్తున్నారు. నేను మళ్ళీ బకెట్ తీసుకున్నాను. బాగుంది అక్కడ. ఎప్పుడు వెళ్తే అది చూస్తూనే ఉంటాను నించొని ఎలా పాసింగ్ చేస్తున్నారు అని. సో తినేసి తను రెస్ట్, నేను రెస్ట్ తీసుకుంటా. ఒక 2 hours రెస్ట్ తీసుకుని నాగి మళ్ళీ పానీయాన్ని పికప్ చేయడానికి వెళ్తారు. మేము కేకులు గట్రా ఆర్డర్ చేసి వచ్చేసాము. రేపు వాళ్ళు 12:30కి తీసుకొని రమ్మన్నారు లంచ్ టైంలోనే. సో మేము అలా 12:15 తీసుకొని వెళ్తాము. లంచ్ లాగా ఇవ్వడానికి వెళ్తాం కదా, అప్పుడు కేక్ కూడా తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తాము. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ వంటల కోసం రెడీ అవ్వాలి. నిన్న అనుకున్నాను పూరి చోలే పనీర్, అది అవ్వలేదు, అది ఈరోజు చేయాలి. సో కొంచెం రెస్ట్ తీసుకుంటేనే చేయగలను, అదర్వైజ్ నేను చేయలేను. నా కాలు చేతులు ఎలా ఊపేస్తుంది, ఇంకా దానిలో ప్రాణం లేదు అనిపిస్తుంది, అంత వీక్నెస్గా ఉంది చాలా. ఇప్పుడు అవుతుంది 4:10 అని నేను ఇక్కడ గ్రైండ్ చేస్తాను నైట్ చోలే పనీర్ కూర కోసం. వెల్లుల్లి, అల్లం, టమాటా ఇంకా ఉల్లిపాయ గ్రైండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మా అన్నయ్య కోసం చాట్ పేపర్ కొనడానికి వచ్చాను. చాట్ పేపర్ తీసుకున్నాము. ఇంకా ఒక మా అన్నయ్యకి ఏదో రింగ్స్ కావాల్సినవి పట్టుకుని వెళ్ళేస్తున్నాం. మళ్ళీ మేము వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాము. స్నాక్స్ కొన్నాను. సో పెట్టేస్తాను ఇవన్నీ. నేను 2 ప్యాకెట్స్ ఇలాంటి రకరకాలు తెచ్చాను నేను. సో 2 ప్యాకెట్స్ అక్కడ పెట్టేశాను. సమోసా కూడా తెచ్చారు నాకు, ఉల్లి సమోసా. సో ఇప్పుడు నేను మా అన్నయ్య ఇంకా నాకు మేము కూర్చొని ఇప్పుడు ఉల్లి సమోసా తింటాము లోపలికి వెళ్ళి. నాకు ఈ డ్రింక్ సమోసా ఎవరు తెచ్చారు తినడానికి. ఒక్కొక్కటే సమోసా అంటే ఎక్కువ, ఎందుకంటే మళ్ళీ నేను నైట్కి చేస్తాను కదా పూరి. సో ఒక్కొక్కటే ఉల్లి సమోసా టేస్ట్ కోసం తెచ్చారు. చూద్దాం ఎలా ఉంది. సో టేస్ట్ చేస్తున్నాము. మా వాళ్ళు తినేసి బాగుంది, నాగి అన్న చాలా బాగుందని. అల్లుగా ఉంది. 5 రూపీస్ ఒక్కొక్కటి. 5 రూపీస్ పర్వాలేదు, అన్ని కాస్టే కదా. 5 రూపీస్ బాగానే ఉంది, చాలా టేస్టీగా ఉంది. చాయ్తో పాటు సూపర్గా ఉంటుంది, చాలా బాగుంది. బాగుంది ఇది ఉల్లి సమోసా. ఇప్పుడు నేను పనీర్ తీసాను, దీనికి ముక్కలుగా కట్ చేస్తాను. అండ్ ఇక్కడ నూనె వేసాను, దీంట్లో షాలో ఫ్రై చేస్తాను. సో పనీర్ పెద్ద ముక్క కాదు, అదే చిన్న ముక్క కాబట్టి మీడియం సైజ్ ముక్కలు కట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ పనీర్ ఫ్రై చేస్తున్నాను కర్రీ కోసమని. మనం ఫ్రై చేసి ఉంచేస్తాను. అండ్ దెన్ కర్రీ షాలో ఫ్రై చేసేస్తున్నాను, ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా మామూలుగానే. అండ్ ఇంకొక సెట్ కూడా ఉంది, ఇది కూడా చేసేసి దెన్ కర్రీ స్టార్ట్ చేస్తాను. అండ్ పిండి కలపాలి పూరీ కోసం. సో అది కూడా కలిపి అని ఉంచేస్తే పూరీ వేడివేడిగా చేస్తాను తిని ముందు. ఈ కర్రీ మాత్రం ముందే చేసి ఉంచేస్తాను, సో దట్
కర్రీ మళ్ళీ వెయిట్ చేసుకోవచ్చు. పూరి వెయిట్ చేయడానికి కష్టం కదా. సో పూరి తర్వాత చేసి కర్రీ ముందు ఇప్పుడు తయారు చేసి ఉంచేస్తాను. మాన్యం చూడండి ఏం చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కొంది, దానికి ఒకటి, ఇంకా మిగతా ఎంతమందికి ఇస్తుందో తెలీదు. నీ ఇష్టం, నీకు ఎంతమంది కావాలో ఇవ్వు, మిగతావి నీ దగ్గర ఉంచుకో, నువ్వే వేసుకో. నాకు అర్థం కాదు ఏది నేను వేసుకో, అది నువ్వు డిసైడ్ చేసుకో. ప్లీజ్ ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ బికాస్ నువ్వు నీకు ఒకటి నేను అంటే నువ్వు దానికి రివర్స్ చేస్తావు. ఎప్పుడు నీకున్న పిచ్చి అలవాటు. నేను ఒకటి చెప్తా ఇది బాగుందని చెప్తా, ఇది బాగా మాది బాగుందని నువ్వు తీసుకుంటా. నేను వద్దు, నేను చెప్పను దయ్యం. అండ్ ఇక్కడ నేను నాకు కూర పెట్టేశాను. సో గ్రైండ్ చేసి ఉంచిన టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ వేసేసి కొంచెం పసుపు వేస్తాను. అండ్ అది కాక ఇప్పుడు ఈ పావ్ భాజీ మసాలా పౌడర్ కూడా వేస్తాను. ఇది లేకపోతే మీ చోలే మసాలా కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. నా దగ్గర చోలే మసాలా లేదు కాబట్టి నేనేమో పావ్ భాజీ మసాలా వేస్తున్నాను. అండ్ చూసుకొని వేయాలి, ఎక్కువ వేసేస్తే స్పైసీ అయిపోతుంది, అండ్ తినడం కష్టం అయిపోతుంది. సో మరీ మసాలా కాకుండా నెమ్మదిగా వేయాలి ఎంత కావాలో. సో నేను ఎంత వేసాను. అండ్ ఇప్పుడు దీనికి బాగా మిక్స్ చేసేసి ఇవన్నీ ఫ్రై చేయడానికి వదిలేస్తాను. సూపర్గా ఫ్రై అవుతుంది. అండ్ ఇక్కడ పన్నీర్ కూడా ఫ్రై అయిపోయింది. అండ్ మాన్యాకి పన్నీర్ కావాలి, దానికి కొంచెం ఒక గిన్నెలో కానీ నేను ఇచ్చేస్తాను, అది అలా ఖాళీగా తింటుంది. నేను ఆల్రెడీ ముందు నుంచి ఉడికి ఉంచిన చోలే ఇంకా ఆలు ఇది కూడా వేసేసి ఉప్పు వేస్తాను. నేను మిక్స్ చేసి నిన్నటి నుంచి ఉడికి ఉంచేసాను కదా. అండ్ నేను గ్రీన్ టీ వేసాను కాబట్టి ఈ కలర్ వచ్చింది. అండ్ మీరు బ్లాక్ టీ నార్మల్ తాజ్ మహల్ టీ కానీ ఎందుకంటే బ్లాక్ టీ వేస్తే అది ఇంకా బ్రౌనిష్ కలర్గా వస్తుంది. సో వీటికి ఎప్పుడు ఈ మసాలాలో బాగా కలిసి మిక్స్ ఫ్రై అవ్వడానికి వదిలేస్తాను. అండ్ పన్నీర్ నేను తర్వాత వేస్తాను, కొంచెం ఉడికిన తర్వాత పన్నీర్ వేస్తాను. ఇప్పుడు వేయను, నీళ్ళు పోసి లాస్ట్లో పన్నీర్ మోస్ట్లీ వెళ్తుంది. సో ప్రస్తుతానికి వీటికి మాత్రం కొంచెం ఫ్రై అయ్యేదాకా మసాలా మొత్తం ఈ చోలే ఇంకా ఆలుకి వెళ్ళేదాకా దీన్ని కవర్ చేసి వదిలేస్తాను. ఇప్పుడు నేను అక్కడ పిండి కలుపుతున్నాను. సో పిండి వేస్తాను, అండ్ నీళ్ళు వేసేసి ఇప్పుడు కొంచెం గట్టిగా కలిపేస్తాను పూరి కోసం. అండ్ కూర స్టిల్ అవుతుంది అది. పన్నీర్ వేస్తాను అండ్ కొంచెం కసూరి మెథి వేస్తాను. సో ఇది అయిపోయింది, స్టవ్ బంద్ చేసేస్తాను. అండ్ పిండి కూడా కలిపి ఉంచాను. సో కొంచెం మొత్తం కలిపేసి ఇప్పుడు దీన్ని కూడా మూతేసి ఉంచేసి 8 o'clock అలా స్టార్ట్ చేస్తాను నేను నా పూరి చేయడం. మా అన్నకి ఇప్పుడు ఆకలి వేస్తుంది. సో అది నాకు చాట్ చేసి ఇవ్వమంది. చోలే చేసావు కదా, చాట్ చేసి ఇవ్వు అని. సో ఇప్పుడు దానికోసం చాట్ చేస్తాను. చోలే చేసి అందులో కొంచెం సేవ్ ఉంది కదా మనకి, ఆ సేవ్ ఆలు భుజియా అది వేసి దానికి ఇస్తాను. అది తింటుంది. పాపం ఆకలి వేస్తున్నాను అంటే అప్పుడు స్నాక్స్ తినమంటే వద్దు అని. సరే అయితే తిను, అయితే ఎలాగో ఉంది కదా తిను అని చెప్తే అయితే ఇవ్వు అని చెప్తుంది. సో అక్కడ పని దానికోసం ఉంది కదా, అది వేసి ఇస్తాను దీనికి, ఎందులో అది తింటుంది. ఇప్పుడు రాగి కోసం కొంచెం కాఫీ తయారు చేస్తున్నా. తను ఇప్పుడే లేచారు ఆఫీస్ కోసం అని. సో తను కాఫీ ఇచ్చేస్తున్నాను. అండ్ అక్కడ మాన్యా కోసం కూడా టీ పెట్టాను. అది కూడా టీ తాగుతుంది, కొంచెం తింటుంది కూర్చొని చోలే చాట్. అండ్ తర్వాత టీ తాగుతుంది నాతో పాటు. 7:30 అలాగైతే టీ తాగుతుంది. సో కాస్త స్లో చేసేసి వెళ్తాను, కాఫీ ఇచ్చేసి ముందు వచ్చేస్తాను తనకి. అలాగా ఆమె కాఫీ పడకపోతే ఎవరికైనా తెచ్చకపోతుంది. సో ముందు ఇచ్చేస్తాను. ఇప్పుడు అవుతుంది 8:20 అండ్ నేను కూర్చొని ఇప్పుడు రౌండ్ చేస్తున్నాను, 1 round చేస్తున్నాను. అండ్ దెన్ ఒక రౌండ్ స్టార్ట్ చేస్తే 9:30 అయిపోతుంది అని చేస్తాను. సో టీవీ చూస్తూ ఉండగానే రౌండ్ చేస్తుంది. నా ఫేవరెట్ సీరియల్ వస్తుంది లక్ష్మీదేవిది, ఒకసారి చూస్తూ కూర్చున్నాను. లోపల చేసేసుకుంటే టైం అయిపోతుంది. అండ్ దెన్ నేను వెళ్ళి ఇప్పుడు నేను పూరి ఒత్తుతున్నాను ఇక్కడ. అంటే అయిపోయింది లాస్ట్ పూరి ఇది అని మూకులు పెట్టేశాను నూనె. సో ఇప్పుడు ఫ్రై చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకా 9 o'clock అవ్వలేదు. ఫ్రై ఎంతసేపు 15 పూరీసే కదా, ఒక 10 minutes ఫ్రై అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ 9:30 అలా తింటాను. ఇంకా నాది తొందరగా తినటాను, తినేసరి 9:30 అలా అవుతుంది. సో 9:30 కల్లా మళ్ళీ కూర ఒకసారి వెయిట్ చేసేస్తే అప్పుడు తినేస్తాం. సో ముందు కొంచెం ఫ్రై చేసేస్తాను పూరీలు అండ్ అందులో డబ్బాలో పెట్టేస్తాను. ఇవన్నీ స్టార్ట్ చేసేస్తున్నాను ఫ్రై చేయడం. ఫ్రై చేసి హాట్ ప్లేస్లో పెట్టేస్తాను. ఇవన్నీ పెద్ద పూరీలే చేశాను. చూడండి ఎలాగో ఒకటి తిన్నా 2 తిన్నా ఎంత తిన్నా ఒకటే కదా. తొందరగా అయిపోతుంది, ఎక్కువసేపు నిల్చోలేను అని. నా వల్ల కాంటే నిల్చోడం కాళ్ళు వచ్చేస్తుంది. రాత్రి అయితే తలుపులు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇద్దరు రావట్లేదు, ఆ రోల్ రాయడం ఇదే పని. తినడానికి ఇష్టంగా ఉంటుంది కానీ ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది.
సో ఇలా ఫ్రై చేసేసి ఒకటి ఇప్పుడు ఈ డబ్బాలో పెట్టేసి అసలు కూర్చుంటాను. అండ్ దానికి ఎన్నో గిన్నెలు కూడా ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి తోమడానికి, అవి కూడా తోమాలి. సో ఇవన్నీ తోమేస్తాను ఇంకా రేపటికి కొంచెం ఇవాళ తోమేసి అన్ని ఫినిష్ చేసిన రేపటికి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మార్నింగ్ అవ్వాలి. సో ఇవాళ తోమేసి ఇప్పుడు పడుకుంటాను. ముందు ఇప్పుడు ఫ్రై చేసేది కదా, ఫ్రై చేయకపోతే లేట్ అయిపోతుంది, మరి ఉండిపోతే అంటుకుపోతుంది కూడా. సో ఫ్రై చేసి అప్పుడు గిన్నెలు కూడా తోముకుంటాను. పూరీలు వేసాను, అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను గిన్నెలు తోముతుండగా కొంచెం అత్తయ్య గారితో మా అమ్మతో మాట్లాడతాను. కొంచెం కాలు బాగాలేదన్నారు, ఆపరేషన్స్ అయ్యాయి కదా, సో దానివల్ల ఎలాగొన్నా కనుక్కుంటాను. గిన్నెలు తోముకుండా మాట్లాడితే 2 పనులు అయిపోతాయి. మమ్మీ వాళ్ళతో ఇంకా మాట్లాడలేదు, చాలా బిజీగా ఉన్నాను. వాళ్ళతో నైట్ 10:30 అలా మాట్లాడుకుంటాను. మాకు పనులన్నీ అయ్యాక గిన్నెలను తోమి అప్పుడు మాట్లాడతాను. నేను స్టార్ట్ చేసిన పూరి తిందాం. పూరి ఇంకా చూడండి, హౌస్ ఇట్ పని చాలా దాని మీద అమ్మ పొటాటో వేసాం కదా, అమ్మ ఇప్పుడు అన్ని చాక్లెట్స్ ని ర్యాప్ అంటే మొత్తం ర్యాప్ చేసింది. అండ్ ఇక్కడ ప్యాంప్లెట్స్ ఉన్నాయి, ఇవి ఇప్పుడు ఇది లోపల పెడుతుంది అమ్మ. మీకు చూపిస్తాను ఎలా పెడుతుందో. లోపల పెడతారా బయట అతికిస్తావా? బయటనా? లోపల ఓహో ఓకే, స్టిక్కర్సా? ఓకే, అలా ఇలా మొత్తం ఇలా స్టిక్ అవ్వాలి. షో ఇట్ ద కెమెరా, అలా స్టిక్ అవుతుంది. అండ్ ఇంకా 3 ఉన్నాయి, దానికి అలా స్టిక్ చేసి వస్తే అంతేనా? అయిపోయింది మన పని మొత్తం. ఓకే, అమ్మ ఇప్పుడు ఇంకెందుకో తీసింది. ఓ దాని చాక్లెట్ బాంబ్స్ ఎందుకు తీసో అడుగుతుంది అమ్మ. ఎంత చల్లగా అనిపిస్తుంది ఇక్కడ వరకు, చాలా చల్లగా ఉంది. ముట్టుకుని చూద్దాం. ఎన్ని రోజుల నుంచి ఒక నేను ట్రాపింగ్ అవ్వలేదు. అది ఎక్స్ట్రాస్, అది 2 ఉంటుంది. అయితే నాకు వస్తుందేనా? ఏంటది? షేప్స్ ప్లీజ్. ఇంకోటి తీడమైన షేప్ ఏంటి? ఓకే ఓకే, కౌంట్ చేసి పెడతాను, అందుకోసం తీసాను. ఓహో ఓకే. ఎంత టోటల్ కావాలి? 180 అవ్వాలి. ఓకే, మొత్తం ఇప్పుడు వేస్తాను. ఇందులోనే నా స్టిక్కర్స్ వేస్తాను 3. ఇది 2 లాలీపాప్, ఇదేమో టీచర్స్ వాళ్ళ కోసం నార్మల్ చాక్లెట్స్, డిజైనింగ్ చాక్లెట్స్. సో తీసుకుని మానే స్కూల్కి ఏకంగా రేపు వెళ్ళిపోతుంది. మేము మాజా కూడా దీంతో పాటు దీనికి ఇచ్చేస్తాం, పైకి వెళ్ళేసి మార్నింగ్ పెట్టేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి మాజా కూడా ఇచ్చేస్తుంది. మార్నింగ్ చాక్లెట్ ఇచ్చినప్పుడు మాజా కూడా ఇచ్చేస్తుంది. ఇప్పుడు అవుతుంది 11 o'clock అండ్ నేను ఇంకా పడుకోలేదు. అమ్మ అక్కడ బాంబు పేల్పిస్తుంది, బాంబు పేల్పిస్తుంది, దోమల్ని కుట్టేస్తుంది. ఎందుకంటే అక్కడ బాంబు పేల్పిస్తుంది, సౌండ్ భలేగా వస్తుంది. ఐ లవ్ ఫైర్ క్రాకర్స్. సో మేము పడుకుని పోతాం ఇప్పుడు. సో నేను ఇవాళ వీడియో ఇక్కడితో ఆపుతున్నాను. మిగతా వీడియో ఎలా నచ్చింది చెప్పండి కామెంట్ సెక్షన్. నచ్చి ఉంటే ప్లీజ్ ఆ వీడియో కోసం ఒక లైక్ కొట్టండి. అండ్ నచ్చి ఉంటే ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వీడియోస్ ఉన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుద్దాము ఇంకొక వీడియోలో. అప్పుడు దాకా స్టే హోమ్, స్టే సేఫ్. Love you to all my lovely viewers. Thank you so much for watching this video. Thank you. Bye bye. Good night. More sweet dreams. Good night. Good night. Bye. Bye bye.